ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ రీతిగా మరొకసారి దేవుని మాటలు పంచుకొనుటకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభాభివందనములు. ప్రియమైన వారలారా, దినదినము నూతనమైన మాటలతో మీ కుటుంబాలను దర్శిస్తూ వాక్యం చేత మనం అందరం బలపడుతున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో మనము రుణస్థులమై ఉన్నాం కదండి. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము? ఏమిచ్చినా అది తక్కువే. దేవుడు అంటున్నాడు, మీ విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ రోత హృదయాన్ని నాకు ఇవ్వండి, అందులో నేను ఉంటాను. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితేనా మనకు నూతనోత్సాహము, నూతన హృదయము, నూతన సృష్టి అనే వాక్యాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దినదినము దేవుని మాటలకు మనం లోబడుతున్న విధానం బట్టి దేవునికి మనము ఏమిచ్చినా అది తక్కువేనండి. మంచిది. ప్రియమైన వాళ్ళరా, నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోచున్న అంశ భాగం ఏమనగా, దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నామా? దేవుని మాటకు దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నామా? కరెక్టే కదండి. దేవుని మాటకు ఎంతమంది విధేయత కలిగి ఉన్నారో లేదో తెలీదు, కానీ దేవుడైతే నా మాటకు మీరు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఎంతగా లోబడి ఉండాలంటే ఆయన మాటకు ప్రవక్త అయిన యెషయా గారు అంటున్నారు, మనకు బాగా తెలిసిన వాక్యమే. ఏమంట? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, ఏమని? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు సృష్టితో మాట్లాడుతున్నాడు దేవుడు? మానవులు అయిన మనలతో ఎందుకు మాట్లాడడం లేదు అంటే, మన దగ్గర విధేయత దేవునికి కనిపించడంలే. ఆది కాండంలోనే సెలవిచ్చినారు కదండి. ఆది కాండం 6వ అధ్యాయంలో భూలోకాన్ని తరిచి చూసినట్లయితే నా దేవుడు చూసినప్పుడు ఒక్కరన్నా నా వైపు తిరిగి ఉన్నారా, ఒక్కరన్నా నా మాటకు భయపడుతున్నారా అంటే ఎవ్వరు లేదంట. భూలోకం అంతా నాశనంతో నిండి ఉంది, చెడిపోయి ఉంది. దేవుడు ఎంతగానో తల్లడిల్లుతున్నాడు. అలనాడు మొదలుకొని నేటి దిన కాలం వరకు మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, సమస్తమైన చెడు ప్రవర్తన ద్వారా దేవుడు తన హృదయాన్ని ఎంతగానో నొచ్చుకుంటున్నాడు. నా బిడ్డలుగా నేను వీళ్ళని ఈ లోకానికి పంపిస్తే నా ఎడల విధేయత లేకోకుండా జీవిస్తున్నారని దేవుడు మనుషులతో మాట్లాడుకోకుండా ఆకాశము, భూమి, ఆయన సృష్టించిన ప్రకృతితో మాట్లాడుతున్నాడు. నేను పిల్లలను పెంచాను, కానీ వాళ్ళు నా మాటకు విధేయత చూపించలేదు. మీరన్నా వినండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. వీళ్ళు నా పిల్లలు, నా మాట వినడం లేదు. మనం చూసినట్లయితే భూమిలో ఉన్న సమస్త జీవరాశులలో చాలా వరకు చిన్న చిన్న జీవులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయండి. సూర్యుడా నువ్వు ఉదయించు అనగానే ఆయన మాటకు లోబడుతున్నాయి. ఉదయకాలంనే వేకుజన మనం లేకముందే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలం అస్తమిస్తాడు, చంద్రుడు వస్తాడు. ప్రకృతి అంతా దేవుని మాటకు లోబడుతుంది, కానీ మానవులమైన మనము లోబడలేదు. దేవుని మాటకు లోబడకపోతే, ఆయన మాటకు లోబడకపోతే ఎన్నో నష్టాలు చవి చూస్తామని చాలా లేఖనాలు మనం చదువుకొని ఉన్నాం. నేటి దినకాలంలో దేవుని మాటకు విధేయత అంటే లోబడి ఉన్న వారి యొక్క జీవితము ఎంత ఫలభరితంగా ఉందో ఒకసారి మనం ధ్యానం చేద్దామా? మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా లూకా సువార్త 17వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉన్న దేవుని మాటలను ఒకసారి చదువుదామండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును.
నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిది అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. చాలండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు దినములలో ఏమి జరిగింది మనం మొదటిగానే జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం కానుంచి చదువుకుంటూ వస్తే దేవుడు బిడ్డలను మానవుల్ని లోకానికి పంపించినాడు. ఆయన మాట చొప్పున జీవించాల్సిన వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు హెచ్చరికలు చేస్తూ వచ్చినాడు. కానీ ఆ హెచ్చరికలకు ఎవరు లోబడలేదని ఆయన భూలోకానంతటిని తరచి చూసినప్పుడు కృప పొందిన కుటుంబంగా నోవాహు కుటుంబం కనబడిందండి. ఆ కుటుంబం ఎలా ఉందంట? దేవుని ఎడల విధేయత కలిగిన కుటుంబంగా ఉంది. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడే కుటుంబంగా నోవాహు కుటుంబం దేవునికి కనపడినప్పుడు ఆయన అంటున్నాడు, అయా నోవాహు, భూలోకానంతటిని చూస్తే ఎవరు కూడా నా వైపు తిరిగి నాకు విధేయులుగా ఉన్న బిడ్డలుగా ఎవరు కనపడలేదు. మీ కుటుంబం మాత్రం కనబడుతుంది. కాబట్టి ఇదిగో నా హృదయం ఎంతగానో గాయపడి ఉంది. నేను ఈ లోకాన్ని ఎందుకు సృష్టించినానా, ఈ లోకంలోనికి ఎందుకు వీళ్ళనందరినీ పంపించినానా అని నేను ఎంతగానో వేదన పడుతున్నాను. కాబట్టి నేను ఈ భూలోకానంతటిని నాశనం చేయాలనుకుంటున్నాను. జల ప్రళయాన్ని రప్పిస్తున్నాను. ఇదిగో నేను చెప్పిన రీతిగా నువ్వు ఒక ఓడను సిద్ధపరచు అని అన్నప్పుడు నోవాహు దేవుని మాటకు విధేయత చూపించినాడండి. నోవాహు విధేయత చూపిస్తున్నప్పుడు నోవాహు బిడ్డలు కూడా తన తండ్రి మాటకు విధేయత చూపిస్తున్నారు. తన తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నారు. అలనాడు ఇక్కడ యేసు ప్రభుల వారు ఏ మాట అయితే సెలవిచ్చి ఉన్నాడో జనులు తినుతూ త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇవ్వబడుచు అంటే చాలా ఎంజాయ్మెంట్ మూమెంట్ లో ఉన్నారు జనులంతా. ప్రభు దినములలోనే ఆ రీతిగా మనుష్య కుమారుని దినములలోనే ఇలా ఉంటే ఆది కాలంలో కూడా అలాగే ఉన్నారు. ఎక్కడ మార్పు లేదు. అలనాడు కూడా తినడానికి ప్రాధాన్యత ఇచ్చినారు, జల్సాగా ఉండాలని ప్రాధాన్యత ఇచ్చినారు, సంతోషభరితంగా ఉల్లాసంగా ఉండాలని, తమ ఇష్టానుసారంగా జీవించాలని జనులు వారు కోరుకుంటున్నారే. కానీ ఆ కోరుకుంటున్న దానిలలో దేవునికి కొంచెంగా లోబడదాము, దేవుని మాటకు విధేయత చూపుదాము అని ఎవరు అనుకోలేదండి. అదే నోవాహు గారితో అంటున్నాడు, నీ కుటుంబము నా ఎడల విధేయత కలిగి ఉంది కాబట్టి నేను చెప్పిన ప్రకారము చేయన్నప్పుడు నోవాహు గారు ఓడ సిద్ధపరచడానికి కావలసిన సామాగ్రిని అంతా సమకూర్చున్నప్పుడు హేళన చేస్తున్నారండి. హేళన చేసే వాళ్ళ మధ్య నోవాహు గారు విధేయత కలిగి ఉన్నారు. అంటుంటారు జనులు కదండి, ఏమని, మేము పుట్టినప్పటి నుంచి రాని జలప్రలయము వర్షము ఇప్పుడు వస్తుందా, ప్రచండమైన వర్షం వస్తుందా, భూమి అంతా కొట్టుకొని పోతుందా అని నోవాహు గారిని హేళన చేస్తున్నారు. అలా హేళన చేయడానికి గల కారణం ఏమంటే ఒక్కరైనా మారు మనసు పొందుకుంటారేమో, ఒక్కరైనా దేవుని తట్టు తిరుగుతారేమో అని దేవుడు చెప్పిన ప్రతి మాటను నోవాహు అక్కడున్న జనులకు ప్రకటిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అయ్యా దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడండి మీ విషయంలో, మారు మనసు పొందండి, ఇదిగో రక్షించబడండి, నేను ఓడను తయారు చేస్తున్నాను, ఆ రక్షణ ఓడలోనికి మీరు ప్రవేశించండి, నశించిపోకోకుండా నరకానికి పోకోకుండా ఇదిగో రక్షణ మార్గంలోనికి వెళ్దాము అని ఖచ్చితంగా నోవాహు గారు సువార్త ప్రకటించే ఉంటారు. ఆ ప్రకటనకు వాళ్ళు విధేయత చూపలేదండి. నేటి కాలంలో కూడా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎందరో సేవకులు సత్య సువార్తను చేత పట్టుకొని అయ్యా మారు మనసు పొందండి, దేవుని రాకడ సమీపంగా ఉంది, సిద్ధపాటు కలిగి ఉండండి,
ఎంతసేపు పాపయూబులోనే కూరుకొని పోతారు. రక్షించబడండి, మారు మనసు పొందుకోండి, క్రీస్తుని మీ సొంత రక్షకునిగా స్వీకరించండి అంటే ఎంత హేళనగా చేస్తున్నారండి. చూస్తున్నాం కదా మనం టీవీలలో, వార్తలలో, మరి ముఖ్యంగా యూట్యూబ్లలో చేతిలోనే వచ్చింది కదా. ఎక్కడ సువార్త ప్రకటిస్తుంటే అక్కడ అవమానకరమైన మాటలు సేవకులకు వస్తున్నాయి. అవమానకరమైన, దూషణకరమైన మాటల మధ్య సువార్త ప్రకటిస్తూ వచ్చిన నోవాహు కూడా హేళన చేయుచున్న వారి మధ్య విధేయత కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి ఓడను సిద్ధపరిచాడు. దేవుడు చెప్పిన ప్రకారము అనేక జంతువులను జతల జతలుగా సమకూర్చుకొని ఓడలో ప్రవేశించబెట్టాడు. తన కుటుంబం కూడా రక్షణ ఓడలోనికి ప్రవేశించి రక్షించబడింది ఆ కుటుంబం. నేటి కాలంలో ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, హెచ్చరిక చేస్తున్నాడేమో. హేళన మధ్య నువ్వు ఉంటున్నావేమో, హేళన మధ్య, దూషణకరమైన మాటల మధ్య నువ్వు నివసిస్తున్నావేమో. ఆ నివసిస్తున్నప్పటికీ కూడా దేవుని ఎడలను విధేయత కలిగి ఉంటే రక్షించబడతావని, వారితో పాటే ఉంటే నువ్వు కూడా నశించిపోయేవారుగా ఉన్నారు. అలాగే రెండవది, మొదటిగా హేళన చేయు వారి మధ్య నోవాహు విధేయత కలిగి ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితేనా అబ్రహాము యొక్క విధేయత ఎలా ఉందో ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5 వచనాలు కానీ మొదటి వచనంలో చదువుదామండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చదువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము గారి యొక్క విధేయత ఎట్లా కనపడుతుందంటేనా, తన తండ్రి చెప్పిన మాట ప్రకారము బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నాడండి. నిజదేవుడు ఎవరు అని ఎరగలేక స్థితిలో ఉన్నారు అబ్రహాము గారు. ఒకానొక సందర్భంలో దేవుడు దర్శించిన రీతిగా నిజ దేవుని గుర్తెరిగిన అబ్రహాముకు దేవుడు మాట ఇస్తున్నాడు. ఇదిగో, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి నువ్వు బయలుదేరుము. నేను చూపిస్తున్నాను ఒక పట్టణానికి, ఆ పట్టణానికి నువ్వు వెళ్ళు అంటే ఆ పట్టణము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న దేవుని మాటలను ఒకసారి చదువుదామండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరెను. 10వ వచనంలో చూద్దామండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏదా పునాదుల గల పట్టణము? కానాను, పరలోకం. ఆ పట్టణానికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణానికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నప్పుడు అబ్రహాం గారికి ఎన్నో సంకటనలు ఎదురైనాయండి. తన బంధువులను వదిలేసినాడు, రక్త సంబంధికులు వదిలేసినాడు, తల్లిదండ్రులను వదిలేసినాడు, తనతో పాటు ఎదిగిన స్నేహితులను సమస్తాన్ని విడిచిపెట్టి తనకు కలిగి ఉన్న వాటిని చొప్పున దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆ ప్రతి చోటికి వెళ్తూ వచ్చినాడండి. ఎందుకు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆ మాట పట్టుకొని విధేయత కలిగి, దేవుని మాటకు విధేయత కలిగి ఆ పట్టణానికి వెళ్ళాలని బయలుదేరినాడండి. మనము కూడా విధేయత కలిగి ఉండాలి. ఇదిగో, రక్షించబడిన నువ్వైనా నేనైనా, ఈ తండ్రి ఈ చివరి యాత్ర వరకు నీ సన్నిధానానికి నేను చేరాలి, ఆ బంగారు పట్టణానికి నేను చేరాలి అని నిరీక్షణ కలిగి
నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడుతూ నీ కుటుంబము దేవుని సన్నిధానంలో నమ్మకమైన కుటుంబంగా ఉంటూ ప్రతి మాటకు లోబడుతూ విధేయత చూపించి జీవించినట్లయితేనా దేవుడు తన పిలిచినప్పుడు ఆ పట్టణానికి మనం వెళ్ళే వారంగా ఉన్నాం. ఆ పట్టణానికి పోవాలంటే మనకు మొట్టమొదటిగా విధేయత చాలా అవసరం అండి. ఏ మాత్రం సనుగులు, సంశయాలు, గునుగులు ఉన్నట్లయితేనా మన విశ్వాసాన్ని మనం కోల్పోయే వాళ్ళంగా ఉంటాం. హెచ్చరికలతో కూడిన మాటలు ఏదైనా మనకు తగిలినప్పుడు దాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. కానీ ఈ గద్దింపు మాట వల్ల నా విశ్వాసము ఇంకా నేను దృఢపరుచుకుంటాను, నా ప్రార్థనా జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటాను, దేవునికి ఇష్టం లేని ఏదో ఒక కార్యం నాలో ఉంది, ఆయనకు నచ్చలేని స్వభావం ఏదో నాలో ఉంది కాబట్టి సేవకుడు ద్వారా వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు, నేను సరి చేసుకుని విధేయత కలిగి జీవిస్తాను అని నువ్వు అనుకున్నట్లయితేనా ఆ పునాదుగల పట్టణానికి మనం చేరుకుంటామండి. కానీ హెచ్చరికలను అసహించుకుంటే పశుప్రాయ స్థితిలోనికి మనం వెళ్ళిపోతామండి, దీన స్థితిలోనికి వెళ్ళిపోతాం. అసహించుకునే కొద్దీ దేవునికి దూరం అవుతాం, వాక్యానికి దూరం అవుతాం, సేవకునికి దూరం అవుతాం, మందిరానికి దూరమై భ్రష్టత్వంలోనికి జీవించే వారంగా ఉంటాం. అలా కాకుండా విధేయత కలిగి మనఃపూర్వకంగా వాక్యాన్ని మనం స్వీకరించినట్లయితేనా అబ్రహాము గారు ఎదురు చూస్తున్న ఆ పునాదులు గల పట్టణానికి మనము కూడా విధేయతతో ఆ పట్టణానికి చేరుకోగలమండి. మొదటిగా హేళన చేయవారి మధ్య నోవాహు గారి యొక్క విధేయతను చూసినాం. రెండవదిగా దేవుని మాటకు విధేయత కలిగిన అబ్రహాము ఆ పునాదులు గల పట్టణాన్ని చేరుకోగలిగినాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితేనా ఇక్కడ మోషే గారి యొక్క విధేయత ఎలా ఉందంటేనా, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు 24, 25 వచనం చూద్దామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క చాలండి ఆ మాటలు కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, దేవుని కొరకు వచ్చే నిందలు ఏదైనా కానీ నువ్వు క్రీస్తు బిడ్డగా జీవించాలా, క్రీస్తును కలిగి నువ్వు జీవించాలా, నేను దేవుని స్వారూప్యంలో ఉండి నేను నడుచుకోవాలా, ఆయన మాదిరిగానే నేను జీవించాలా, నాకు వచ్చే ప్రతి కష్ట నష్టాలలో నుండి దేవుడు నాకు తోడుగా ఉండాలా అనుకుంటే వచ్చే నిందలన్నింటిని బట్టి నువ్వు విధేయత కలిగి ఉండాలండి. మోషే గారికి వచ్చాయి, దేవుడు నాయకునిగా ఎన్నుకున్నాడు. మోషే గారిని ఎన్నుకున్నప్పుడు నేను గొప్ప నాయకుని అయిపోయినాను, నా కింద 6 లక్షల కాలుబలం ఉంది, నేను చిటికేసి చెప్తే అందరు నాకు లోబడతారు అని అనుకోలేదండి. 6 లక్షలు మామూలుగా ఇంట్లో 6 మంది ఉంటేనే మన మాట చెల్లదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వదులుతుంటారు. 6 మంది ఎందుకండి, 2 బిడ్డలు ఉంటే చాలు. ఈ కూర చేస్తానంటే ఒప్పుకోరు, వాళ్ళు కోరుకుని ఒకరికి ఇంకొక రకమైన వంట కావాలి, ఇంకొకరికి ఇంకొక రకమైన వంట కావాలి. 2 ఉండేది, కుటుంబంలో 4 ఉంటారు, అమ్మ నాన్న బిడ్డలు 2. కానీ మనకు నచ్చినది వాళ్ళకు నచ్చదు, వాళ్ళు చెప్పినది మనకు నచ్చదు, విధేయత ఉండదు. 4కి తల బాదుకుంటే 6 లక్షల మంది, 6 లక్షలు, 1000 మంది కాదు, లక్షల్లో 6 లక్షల మంది యొక్క బాధ, వాళ్ళ సనుగులు గొనుగులు, వాళ్ళ యొక్క నిట్టూర్పులు. ఏ మోషే అంటే ఆ మోటు నుంచి ఈ మోటు వరకు ఎన్ని మాటలు,
ఇవన్నీ భరాయిస్తూ వచ్చినాడు. ఎందుకు? దేవుని చెప్పిన మాటకు. నువ్వు ముందు ఉండు, నేను నడిపిస్తాను నిన్ను అన్నప్పుడు, ఆ విధేయత కలిగినప్పుడు, ఒకప్పుడు ఫరో కుమార్తెగా ఉన్నప్పుడు సకలము సమృద్ధిగా ఉన్నాడు, ధనవంతునిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని కనుగొన్నాడో, దేవుని యొక్క ప్రేమను రుచి చూసినాడో, అవన్నీ వదిలేసినాడండి. అవన్నీ వదిలేసి దేవునితో నడుస్తూ వస్తున్నాడు మోషే గారు. ఎంత పేరు మంచి బిరుదు పొందుకున్నాడంటేనా, మోషే నా ఇండ్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. మోషేకున్నంత కోపం ఎవరుకుందండి? అలాంటి కోపిష్టైన మోషేని దేవుడు మార్చి సాత్వికుడు, మంచి మనసు గలవాడు, నెమ్మది గలవాడు అనే బిరుదు పొందుకున్నాడు. కానీ నేటి కాలంలో దేవుని కోసం శ్రమ పడుతున్నప్పుడు వచ్చే నిందలు గొప్పవి కదండి. మనము చరిత్ర పుటాలు తిరిగి చూసినట్లయితేనా, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైన అవమానాలు బయట నుంచి కాదు, కానీ కుటుంబంలో నుంచే వాళ్ళకి ఎదురైనాయండి. సాధు సుందర్ సింగ్ గారికి అయితేనేమి, భక్త సింగ్ గారికి అయితేనేమి, దేవుని ప్రభువును నమ్ముకున్నారని అన్నంలో విషం పెట్టి కన్న తల్లిదండ్రులే అతనికి భోజనం పెట్టారని. అయ్యో, మా కులాన్ని కించపరిచేటట్లు చేస్తున్నాడు నా కుమారుడు, వీడు బ్రతికుండడం మాకు ఇష్టం లేదని అన్నంలో విషం పెట్టిన వారు, కట్టుకున్న భర్తను, దేవుడు నమ్ముకున్నాడని భర్తను ఇంట్లో నుంచి వెలివేసిన వాళ్ళు, ఇంకా ఎంతో మంది మిషనరీలు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు పొందుకున్న శ్రమలు, ఇవన్నిటిని బట్టి వాళ్ళు దేవునిలో విధేయత కలిగి ఉన్నారండి. ఈ మధ్య కాలంలోనే చూసినాం కదండి, గొప్ప దైవజనులు ప్రగడాల ప్రవీణ్ గారు ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడండి. హతసాక్షి అయిపోయినాడు. ఎంత అవమానకరమైన మాటల మధ్య ఆయన జీవించిన జీవితం ఎలాంటిది, ఆయన మరణ పరిస్థితి ఎలాంటిది. దేవుని కొరకు చిన్న హింస కలిగిన, చిన్న ఇబ్బంది కలిగిన, చిన్న అవమానం కలిగిన అది గొప్ప భాగ్యమని ఎంచుకోవాలండి. పౌలు గారు అదే కదా, నేను అవన్నీ మరచి ముందున్న వాటి కోసం వేగరంగా పరిగెడుతున్నాను. వెనుకున్నా అంటే ఒకప్పుడు భలే ఉన్నాడు పౌలు గారు కదండి. సౌలు గారు వస్తున్నారంటే గడగడగడ వణికేవారు. అలాంటి సౌలు దేవుడు దర్శించినాక పౌలుగా మారి, వెనుకున్నవన్నీ నేను మర్చేసి నాకు సమస్తాన్ని పెంటగానే ఎంచుకొని ముందున్న గురి వద్దకు నేను పరిగెడుతున్నాను అచ్చి బహుమానాన్ని పొందుకోవడానికి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు వస్తున్న నిందలను బట్టి, హింసలను బట్టి, ఇబ్బందులను బట్టి నలిగిపోవాకు. ఇవన్నీ దేవుడు నిన్ను ఇంకా మెరుగుపరచడానికే, తనలో ఇంకా మెరుగుదిద్దడానికే, తన బిడ్డగా ఇంకా ఎక్కువగా నువ్వు ఎదగడానికి దేవుడు నిన్ను మారుస్తున్నాడని గ్రహించు. నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, దూషణకరమైన మాటలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టి దూరంగా జీవిస్తున్నట్లయితే నీ అంత దౌర్భాగ్యురాలు ఇంకొకరు ఉన్నారండి. ఒక శోధన వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఒక హింస వచ్చిందా, ఒక దుఃఖం వచ్చిందా, ఒక పాఠం దేవుడు ఏదో నేర్పుతున్నాడు నాకు. నా ప్రార్థనలో ఏదో లోపం ఉంది, అది నేను సరి చేసుకుంటాను, నా ప్రార్థనా జీవితాన్ని నేను మెరుగుదిద్దుకుంటాను అని ఆ మాటకు నువ్వు లోబడినట్లయితేనా నీ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా ఆశీర్వదించేవాడుగా అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు ఎన్నో దినాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో రోజులు గడిచిపోతూ వస్తున్నాయి. దేవుని మాటకు విధేయత కలిగి ఉందామా? ఒకవేళ కలగలేకోకుండా ఉంటే ఈ క్షణమే, దేవా ప్రతి విషయమందు నీకు నేను విధేయత కలిగి జీవిస్తాను తండ్రి, నా స్వభావాన్ని మార్చు, నీ బిడ్డగా నేను జీవించుటకు ఇష్టపడుతున్నాను అని ఆయన సన్నిధానంలో తీర్మానం తీసుకుని ఆయన సన్నిధానంలో బలపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, మీ మాటకు విధేయత కలిగి జీవించిన వారి యొక్క జీవితాన్ని తండ్రి మీరు ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలిపిన దేవుడు తండ్రి. మేము కూడా తండ్రి మీ మాటలకు
విధేయత కలిగి తండ్రి ప్రతి విషయమందు తండ్రి మీకు లోబడుతూ మీ హృదయానుసారంగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎక్కడైనా తండ్రి మేము అతిశయిస్తున్నట్లయితే తండ్రి దయతో తీసివేయండి నాయన. మా అతిశయ కారణం మీరే ఉండాలి తండ్రి. మీ బిడ్డలు మేము క్రీస్తు బిడ్డలమని సగౌరవంగా చెప్పుకునేటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తండ్రి నా పక్షాన ఉండి కార్యాన్ని జరిగిస్తున్నాడు అని మీకు విధేయత కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ ప్రియ కుమారుడు మా ప్రాణనాథుడైన యేసు ప్రభుల వారు తండ్రి ఆ ఉన్నత లోకాన్ని వదిలిపెట్టి మీ మాటకు విధేయత కలిగి తండ్రి ఈ లోకానికి వచ్చి మా కోసం ఎన్నో త్యాగాలు చేసి తండ్రి మా కోసం తండ్రి తన విలువైన ప్రాణాన్ని అర్పించినానైనా మేము ఈ లోకంలో నశించిపోకుండా ఉండడానికి తండ్రి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తండ్రి మమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు తండ్రి. ఆ విధేయత మేము కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ నామంలో వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి నాయన. వారికి ఉన్న వేదనలు, బాధనలు, ఇరుకు ఇబ్బందులన్నింటినీ తొలగించి తండ్రి మీ కృపా హస్తాల కింద భద్రపరిచి కాపాడమని అడుగుతూ తండ్రి ఇంతవరకు తండ్రి మీ దయలో మీ కృపలో మమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ భద్రపరుస్తూ కాపాడుతున్నందుకే లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.